ఏం చేసినావు నువ్వు? ఏ వర్గానికి ఇచ్చిన మాట నిలుపుకున్నావని నేను అడుగుతా ఉన్నా. ఎస్సీ ఎస్టీ బీసీ రెసిడెన్షియల్ స్కూళ్ళలో పిల్లల ఉసురు పోసుకున్నాడు. 60 మంది పిల్లలు చనిపోయింది. ఆ పిల్లలకు సరిగ్గా అన్నం పెట్టక ఆ పిల్లలందరూ ఆసుపత్రుల పాలు చేసినటువంటి ఘనత ఈ ఏడాది పాలనలో రేవంత్ రెడ్డికి దక్కుతుంది. అంటే ఈ రకంగా ఎగవేతలు ఒకవైపు చేస్తూ ఉన్నాడు. ఇక కేటీఆర్ లాగా ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసు, మా సోషల్ మీడియా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు, ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టి ఇవాళ అణిచివేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఏమన్నా సంక్షేమ పథకాలు ఏమైనా నాయన అంటే డబ్బులు లేవు అంటాడు. కానీ ఈయన ఏం చేస్తుండు? ఈయన భూములకు, ఈయన కుటుంబ సభ్యుల భూముల కాడికి 1000 కోట్లు ఖర్చు పెట్టి 6 లైన్ రోడ్ వేస్తా ఉన్నాడు కలవకుర్తి దాకా. ఈయన నేను మెట్రో రైల్ 50,000 కోట్లతోని మెట్రో రైలు చేస్తా అంటుండు, ఎలివేటెడ్ కారిడార్స్ కడతా అంటుండు, 1,00,000 కోట్లతో మూసీ ప్రాజెక్టు కడతా అంటుండు. మరి అవ్వాతాతలకు 4,000 పింఛన్ ఏమైందంటే పైసలు లేవంటాడు. అరే రైతులకు 7,500 రైతు బంధు ఏమైందంటే పైసలు లేవంటాడు. మరి మూసీకి 1,00,000 కోట్లు ఆడికెళ్ళి వస్తున్నాయి నాయన నీకు? నువ్వు 50,000 కోట్లతో మెట్రో రైలు కడతా అంటున్నావు, దానికి పైసలు ఉంటాయి అంటే బడా కాంట్రాక్టర్లకు పైసలు ఇవ్వడానికి, ఢిల్లీకి కమిషన్లు పంపడానికి మాత్రం నీకు పైసలు వస్తాయి. ఇవాళ అవ్వ తాతలకు ఇవ్వడానికో, మా రైతులకు ఇవ్వడానికో, మా మహిళలకు ఇవ్వడానికి నీకు డబ్బులు లేవా అని నేను అడుగుతా ఉన్నా ఈరోజు ముఖ్యమంత్రిని. అంటే ఆయన నిజస్వరూపం ఇవాళ బయటపడతా ఉంది. దీన్ని మనం ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఇలా అప్పులను కూడా మాట్లాడిండు. మీరందరూ అసెంబ్లీలో చూశారు. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అసెంబ్లీలోనే ఒప్పించి మెప్పిపించి నోరు మోయించిన అప్పుల గురించి. 7 లక్షల కోట్లని 8 లక్షల కోట్లని అప్పులంటే నిండు అసెంబ్లీ సాక్షిగా 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం కరోనాతో సహా ఉదయ్ స్కీమ్తో సహా అన్నీ కలిపి చేసిన అప్పు 4,17,000 కోట్లే. నువ్వు ఒక్క ఏడాదిలో 1,37,000 కోట్ల రూపాయల అప్పులు చేసినావు. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది? మనం ఏడాదికి 41,000 కోట్ల అప్పు చేస్తే రేవంత్ రెడ్డి 1,37,000 కోట్ల అప్పులు చేసిండు. ఇప్పుడు ఎవడు అప్పులు ఎక్కువ చేసినట్టు? అంటే నీ ఇష్టం ఉన్నట్టు నీ మంత్రులు, నీ మీడియా, నీ సోషల్ మీడియా అడ్డగోలు ప్రచారాలు చేస్తే అసెంబ్లీలోనే కడిగి పారేసినాం. కాంగ్రెస్ ప్రభుత్వం నోరు మూపించినాం. మళ్ళీ ఎవడన్నా అప్పుల గురించి దుష్ప్రచారం చేస్తే బిడ్డ లీగల్ నోటీస్ ఇస్తాం, కోర్టుకు పోతామని అసెంబ్లీలోనే చెప్పి ప్రభుత్వం నోరు మూయించినాం. తప్పైతే ఇప్పుడే చెప్పు, బయట మాట్లాడితే ఊరుకోం బిడ్డ అని చెప్పాల్సి వచ్చింది. అంటే ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం వరుసగా 2 ఏళ్లు కరోనా ఉన్న ఉదయ్ అప్పులు కేంద్ర ప్రభుత్వం బలవంతంగా మన మీద రుద్దినా మన ప్రభుత్వం ఏడాదికి 41,000 కోట్ల అప్పు చేస్తే రేవంత్ రెడ్డి ఒక్క సంవత్సరంలో 1,40,000 కోట్ల రూపాయలు అప్పు చేసిండు. ఇప్పుడు ఎవడరా ఆయన ఎక్కువ చేసింది? మేం చేసిన దాంట్లో కాళేశ్వరం కట్టినాం, పాలమూరు కట్టినాం, చెరువులు బాగా చేసినాం, జిల్లాకో మెడికల్ కాలేజీ కట్టినాం, కలెక్టరేట్లు కట్టినాం, గురుకుల పాఠశాలలకు పక్కా భవనాలు కట్టినాం, మేము ఇంటింటికి నల్లా పెట్టి నీళ్లు తాగిచ్చినాం, నిరంతరాయ విద్యుత్తునిచ్చినాం. మేము 40,000 కోట్లు చేస్తే ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. నువ్వు 1,40,000 కోట్లు ఒక్క ఏడాదిలో చేసి నువ్వు చేసిన పని ఒక్కటన్నా ఉన్నదా అని అడుగుతున్నా. బీఆర్ఎస్ కట్టిన ఫ్లైఓవర్లకు రిబ్బన్లు కత్తిరిస్తున్నావు, బీఆర్ఎస్ కట్టిన భవనాలకు రిబ్బన్లు కత్తిరిస్తున్నావు, బీఆర్ఎస్ కట్టిన ప్రాజెక్టులకు రిబ్బన్లు కత్తిరించినావు తప్ప నీ ఏడాదిలో ఒక్క పనన్న చేసినవా రేవంత్ రెడ్డి అని నేను అడుగుతావు. ఈ మాటనే కదా మన కేటీఆర్ గారు అడిగింది. ఈ ఒక్క మాట అడిగినందుకే కదా నువ్వు ఇవాళ అక్రమ కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నావు. ఇలా మనమందరం ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో ఏ కార్యకర్తకు ఇబ్బంది వచ్చినా పార్టీ అండగా నిలబడ్డది. లగచర్లలో రైతుల కోసం గిరిజన రైతులకు బేడీలేస్తే కేటీఆర్ గారు పర్సనల్గా తన కుటుంబ సభ్యుడు అరెస్ట్ అయితే ఏ రకంగా పనిచేస్తారో లగచర్ల గిరిజన రైతుల కోసం కేటీఆర్ గారు అంత కష్టపడ్డారు. వారి బెయిల్ కోసం, వారిని విడుదల చేయడం కోసం వారి కుటుంబ సభ్యులను కూడా 3 సార్లు కలిసి ధైర్యాన్ని ఇచ్చి ఆ కుటుంబాలకు కూడా అండగా నిలబడి వాళ్ళను జైలు నుంచి గౌరవంగా బయటకు తేవడంలో ఒక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయన కృషి చేశారు. ఆ రకంగా పార్టీలో ఏ కార్యకర్తకు, ఏ సోషల్ మీడియా యాక్టివిస్టుకు, ఏ ఉద్యమకారుడికి, ఏ పార్టీ నాయకుడికి మన కౌశిక్ రెడ్డి మీద ఇంటి మీద దాడి జరిగినా పార్టీ మొత్తం అందరికీ ఆ కార్యకర్తలకు, ఆ నాయకులకు అండగా నిలబడ్డది. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, కేటీఆర్ గారు కూడా ఒక కార్యకర్తనే, కేటీఆర్ గారు కూడా పార్టీలో ఒక ఉద్యమకారుడే. ఇవాళ ఆయనకు ఆపదొస్తే కూడా మొత్తం పార్టీ కూడా వారికి అండగా నిలబడుతుంది. ఏ రకంగా అయితే
ఒక నాయకుడి కోసం ఒక కార్యకర్తకు ఇబ్బంది వస్తే నిలబడ్డామో, ఇలా కేటీఆర్ గారి మీద పెట్టిన కేసు ఆయన మీద పెట్టిన కేసు కాదు, ప్రశ్నించే గొంతు మీద పెట్టిన కేసు, ఉద్యమకారుడు మీద పెట్టిన కేసు. ఆయన గ్రాఫ్ పడిపోతుంది కనుక, రేవంత్ రెడ్డి ప్రభుత్వం రోజు రోజుకు దిగజారిపోతుంది కనుక ఇలాంటి కేసులు పెట్టి ప్రజల దృష్టి మరల్చాలనే ఒక కుట్రలో భాగంగానే కేటీఆర్ మీద కేసు తప్ప ఇది వ్యక్తిగతంగా ఆయన చేసిన తప్పు కాదు, నేరం అంతకంటే కాదు. ఈ రాష్ట్ర ఇమేజ్ పెంచడానికి, రాష్ట్ర ప్రతిష్ట పెంచడానికి, రాష్ట్ర గౌరవం పెంచడానికి ఆయన పనిచేస్తే ఒక అక్రమ కేసు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఎట్లయితే కేటీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ ప్రతి నాయకుడికి కార్యకర్తగా ఆపదొస్తే నిలబడ్డదో, యావత్ బీఆర్ఎస్ పార్టీ ఈరోజు మానసికంగా ధైర్యంగా కేసీఆర్ కు పూర్తిగా అండదండగా ఉంటాం. ఎవరు కూడా భయపడే ప్రశ్నే లేదు. ఏ నాయకుడికి ఆపదొచ్చినా, పార్టీలో ఏ కార్యకర్తకు ఆపదొచ్చినా ఈ పార్టీ ఒక కుటుంబం, ఈ కుటుంబం అంతా కలిసి పోరాడుతుంది, కలిసి అండగా నిలబడుతుందని చెప్పి మనవి చేస్తూ ఈ డైరీ ఆవిష్కరణ ఇంత అద్భుతంగా జరుపుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ డైరీ కూడా ప్రింట్ చేసి ప్రతి నియోజకవర్గానికి 1000 డైరీలు మన ముఖ్య నాయకులకు, కార్యకర్తలకు కూడా పంపిస్తాం. అందరూ కూడా దీన్ని తప్పకుండా ఉపయోగించాలని చెప్పి కోరుతూ జై తెలంగాణ. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.